తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కమలాపురం నియోజకవర్గంలోని బొగ్గులేటిపల్లిలో జరిగిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతంపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ చివరి నాటికి అన్ని స్థాయిలో కమిటీలు పూర్తి చేసి అక్టోబర్ నుంచి బలోపేతంపై దృష్టి పెడతామని తెలిపారు. లోకేష్ మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ వంటి 10 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం వల్లే 2024లో ఘన విజయం సాధించామని చెప్పారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన వారికి పదవులు ఇచ్చామని, పనితీరు ఆధారంగానే గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. సిఫారసులు కాదు, కష్టపడి పనిచేసిన వారే గుర్తింపు పొందుతారని అన్నారు. ప్రజల మనస్సులను అహంకారంతో కాదు, ప్రేమతో గెలుచుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్లే బాధ్యతతో ఉండాలని సూచించారు. వైసీపీ అహంకారంతో 151 సీట్ల నుంచి 11 పడిపోయిందని గుర్తు చేశారు. జగన్ను కలవడానికి ఎప్పటికీ కార్యకర్తలకు వీఐపీ పాస్ తప్పనిసరిగా కావాల్సి వస్తుందని విమర్శించారు. ప్రజలను దగ్గర చేసుకోవడం బదులు వైసీపీ వారే దూరం చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. 2019 నుంచి 24 మధ్య తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు విముక్తి కల్పిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఉపాధి హామీ బిల్లులన్నీ చెల్లిస్తామని తెలిపారు. 6 ముఖ్య హామీలలో ఎక్కువ భాగం పూర్తి చేశామని, మిగిలినవి కూడా త్వరలో అమలు చేస్తామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. క్యాడర్ సమస్యలను 4 గోడల మధ్య చర్చించుకోవాలని సూచించిన లోకేష్ పార్టీ తరపున నేనే ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్నానని చెప్పారు. 2029 ఎన్నికల్లో చరిత్ర తిరగరాయాలని పిలుపునిచ్చారు.